నలిగిన హృదయాలతో సిలువను సమీపిద్దాము. ఆయన ఎంతైనా గొప్పవాడు, మహోన్నతుడు. ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు మనకి. మనం ఎన్నిసార్లు పాపం చేసినా, ఎన్నిసార్లు తప్పిపోయినా, వైదొలిగిపోయినా ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది, వెంబడిస్తూ ఉంది. మనము నలిగిన హృదయములతో, పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిని సమీపించి ఈ యొక్క పాటను పాడుకుందాం. మన యొక్క రక్షణ ద్వారా యొక్క పాటల పుస్తకం నుంచి 137వ పాటను కలిసి పాడదాం. 137. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. అందరం ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. చప్పట్లు కొడుతూ మన హృదయాలను చింపుకుంటూ, మన హృదయాలను విరుచుకుంటూ పశ్చాత్తాపముతో సిలువను సమీపిద్దాం ఈ రాత్రి. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదా. చెబుదామా. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ బలియాగం నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. ఉమ్మిరి నీచుల్ నీ మోము పైన నా కోసం భరించావా, గుచ్చిరి శిరమున్ మొండ్ల మకుటాన్ని నా కోసం ధరించావా. యేసయ్యా. ఉమ్మిరి నీచుల్ నీ మోము పైన నా కోసం భరించావా, గుచ్చిరి శిరమున్ మొండ్ల మకుటాన్ని నా కోసం ధరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ బలియాగం
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. నా అతిక్రమములకై నా అపరాధముకై గాయాలు పొందావా. నా దోషము కొరకై ప్రాయశ్చిత్తంబై నలుగగొట్టబడినావా. యేసయ్యా, నా అతిక్రమములకై నా అపరాధముకై గాయాలు పొందావా. నా దోషం కొరకై ప్రాయశ్చిత్తంబై నలుగగొట్టబడినావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత నాలో ప్రభువా. చప్పట్లు కొట్టాలి. విరిగి నలిగిన మనసుతో ప్రభుని సమీపిద్దాము. నా కొరకై నీవు కురూపిగా మారి స్వరూపాన్ని నాకిచ్చావా. నా వ్యసనములన్నీ వహించావ నీవు, నా రోగాన్ని భరించావా. నా కొరకై నీవు కురూపిగా మారి స్వరూపాన్ని నాకిచ్చావా. యేసయ్యా, నా వ్యసనములన్నీ వహించావ నీవు, నా రోగాన్ని భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అందరము, ఏముంది నాలో యేసయ్యా, లేనే లేదయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు. అందరం చెబుదాము, యేసయ్యా, అయినను నన్ను కరుణించావు. మరలా, అయినను నన్ను ఏ కోశాన పరిశుద్ధత లేని నన్ను కరుణించావయ్యా. ఏ కోశాన పరిశుద్ధత లేని, పవిత్రత లేని నన్ను ప్రేమించావయ్యా. నా కొరకు కురూపిగా మారిపోయావయ్యా. ముళ్ళ కిరీటముతో గుచ్చబడ్డావు నాయనా. రక్తము కార్చావయ్యా. నా వ్యసనాలన్నీ కూడా వహించావయ్యా. నా కోసం భరించావు. నా కోసము సమస్తమైనటువంటి బాధలను భరించావయ్యా. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయిన
కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు. స్తోత్రమయ్యా. అయినను నన్ను కరుణించిన యేసయ్యా, అపరాధిగా ఉన్న నన్ను కరుణించిన యేసయ్యా, అసహ్యమైన స్థితిలో ఉన్న నన్ను ప్రేమించిన యేసయ్యా, అగాధములో ఉన్న నా పైన కరుణ చూపించిన యేసయ్యా, వ్యసనముల చేత బంధింపబడిన నా పైన దయ కురిపించిన యేసయ్యా, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలుచుకున్న దేవానికి స్తోత్రమయ్యా. నా తలలో ఉన్న చెడు తలంపుల కొరకై నీ శిలువలో ముళ్ళ కిరీటము ధరింపజేసుకున్నందుకు స్తోత్రమయ్యా. నా వ్యసనములన్నీ వహించిన యేసయ్యా, కరుణించిన యేసయ్యా, ప్రేమించిన యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఏ కోశానైనా పరిశుద్ధత ఉందా మనలో? అసలు ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాలి? దేనిని బట్టి ఆయన మన మీద దయ చూపించాలి? ఏ కోశాన పరిశుద్ధత లేదు కదా. ఒప్పుకుందాం. ప్రతి క్షణము అణువణువు ఆయన గాయపరుస్తున్నాం కదా, ఆయన బాధపడుతున్నాం కదా. మన కొరకే కదా ఆయన కురూపిగా మారిపోయారు. చక్కని స్వరూపాన్ని మనకి ఇచ్చారు. మన వ్యసనములన్నీ వహించారు ఆయన మన కొరకు. ఆఖరి రక్తపు బొట్టును కూడా దారిపోసారు కదా. ఒకసారి సిలువ మీద వేలాడుతున్నా ఆయన ఒకసారి చూడు. ఇంకా నీ మనసు కరగట్లేదా? రక్తసిక్తమైంది ఆయన దేహం. ఇంకా కఠినంగానే ఉన్నావా? ఇంకా పాపమును విడిచిపెట్టాలని కనిపించట్లేదా? ఇంకా లోకం నుంచి బయటికి రావాలని కనిపించట్లేదా? వాటిని విడిపించుకొని అపవాది బంధకాలను విడిపించుకొని ఆ సిలువ దగ్గరికి రావాలని కనిపించట్లేదా? లోకస్తులైనటువంటి వారికి ఈ సిలువ వెర్రితనంగా కనపడుతుంది, కానీ ఈ సిలువ మనకి మహాశక్తి కదా, మహాశక్తినిచ్చింది కదా సిలువ. సిలువలో వేలాడుతున్న యేసును చూస్తున్నావా? ధారలుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోసానలేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా యేసయ్యా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదా యేసయ్యా. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు ఉమ్మిరి నీచుల్ నీ మోము
కోసం భరించావా యేసయ్యా. గృచ్చిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం ధరించావా. ఉమ్మిరి నీచుల్ నీ మోము పైన నా కోసం భరించావా. గృచ్చిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం ధరించావా. నా అతిక్రమములకై నా అపరాధముకై గాయాలు పొందావా. నా దోషము కొరకై ప్రాయశ్చిత్తంపై నలుగగొట్టబడినావా యేసయ్యా. నా అతిక్రమములకై నా అపరాధముకై గాయాలు పొందావా. నా దోషం కొరకై ప్రాయశ్చిత్తంపై నలుగగొట్టబడినావా. నా కొరకై నీవు కురూపిగా మారి స్వరూపాన్ని నాకిచ్చావా. నా వ్యసనములన్నీ వహించావ నీవు, నా రోగాన్ని భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ బలియాగం నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. నీ పరిశుద్ధత నాలో ప్రభువా. నీ పరిశుద్ధత నాలో ప్రభువా. అవునయ్యా, ఏ కోశాన మాలో పరిశుద్ధత లేకపోయినప్పటికీ కూడా మమ్మలను కరుణిస్తున్న దేవా, ప్రేమిస్తున్న దేవా, దయ చూపిస్తున్న దేవా, ప్రతి క్షణము కూడా మమ్మలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న దేవా, మిమ్మలను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినవాడని చెప్పి మమ్మలను కాపాడుకుంటున్న యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అనేకమైన శోధల నుంచి, శ్రమల నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి అన్నీ కూడా మా కొరకు వహించి మమ్మలను విడిపిస్తున్న దేవా స్తోత్రము. ఈ రాత్రి మరొకసారి ప్రభువా, నీవు మా కొరకు నాయనా శిలువ ద్వారా మహాశక్తిని ప్రసాదించినందుకు మరొకసారి నేను స్తుతిస్తూ వేల కొలదిగా వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి కూడా మీరే మాకు సహాయం చేసి ఆత్మ నడిపింపును కంటిన్యూ చేయమని, మీ సహాయమును సమృద్ధిగా ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దామా?